ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మా వెల్త్ క్రియేషన్ టీమ్ సజెస్ట్ చేసినట్లు డిసిప్లైన్ ఎస్టేట్ ప్లానింగ్ ద్వారా ఇన్వెస్ట్ చేసి మీ సంపద పెంపొందించుకోవడానికి ప్లాన్ చేయాలా, లేదా మీరు ఎంతగానో కలలుగానే మీ డ్రీమ్ హోమ్స్ ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్, డూప్లెక్స్ హౌస్, ట్రిప్లెక్స్ హౌస్ లేదా అందమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో గేటెడ్ కమ్యూనిటీలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో అపార్ట్మెంట్స్లో 2BHK, 3BHK, 4BHK ఫ్లాట్స్, లేదా ఒకవేళ మీ డ్రీమ్ పెద్దదైతే బంగ్లా, మ్యాన్షన్ లాంటివి పొందడానికి ప్లాన్ చేయాలా? మీ కళ ఏదైనప్పటికీ రైట్ ప్లానింగ్ కొరకు మన శివరామ్స్ ప్రాపర్టీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. తద్వారా 1-on-1 మీటింగ్స్తో మీ డ్రీమ్ హోమ్స్ని ఎలా పొందాలో ప్లాన్ చేద్దాం రండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి ఏంటంటే, ఇప్పుడు మనకు జనరల్గా వాల్యూ ఇన్వెస్టర్స్కి ఒక స్పెషల్ ఆఫర్ అండి. ఈ రోజు నుంచి అంటే నవంబర్ 19వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంట్లో మనకి 3 రకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయండి. ఒకటి బల్క్ పర్చేజ్ మీద స్ట్రైట్ అవే 48% రిటర్న్స్ మీకు కనిపిస్తుంది. అలాగే రెండోది వచ్చి రిటైలర్స్ కానీ లేదా లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ కంపెనీ ఇస్తున్న బైబ్యాక్ ఆఫర్ అండి. బైబ్యాక్ ఆఫర్ మీద మీకు 300% రిటర్న్ వస్తుంది. అలాగే థర్డ్ వచ్చేసరికి బైబ్యాక్ ఆఫర్గా వదిలేసుకుంటే అంటే వద్దనుకుంటే మీకు క్రాప్ మీద కంపెనీ ఇస్తున్న ఎస్టిమేషన్స్ కన్నా బిలో లెవెల్ వేసుకున్నా కూడా మీకు ఇది 8 to 9 ఇయర్స్లో 800% వస్తుందండి. లెట్స్ సీ ఈ మూడు ఎలా వర్తిస్తాయో చూద్దామండి. దీనికన్నా ముందు అసలు ఇక్కడ మనం ఏ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఒక బ్రీఫ్ ఇద్దాం. యాక్చువల్గా అందరికీ పాత వాళ్ళకి అందరికీ తెలుసు కానీ కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి. మనకి ఇక్కడ గన్నవరం నుంచి పెద్దౌటిపల్లి నుంచి లెఫ్ట్కి వెళ్తే వీరపనేనిగూడెంలో ఉన్న ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఆపోజిట్లో కొంచెం ఒక 1.5-2 కిలోమీటర్ల లోపు మెట్లపల్లి అనే విలేజ్లో మనకి అగ్రి క్రాప్ బేస్డ్ అంటే అగర్వుడ్ ప్లాంటేషన్స్ ద్వారా ల్యాండ్ అలాగే విత్ క్రాప్ మనం కంపెనీ వాళ్ళు ఇస్తున్న ప్రైసింగ్ ఏంటంటే ప్రతి 100 గజాల్లో 100 స్క్వేర్ యార్డ్స్లో 20 ప్లాంటేషన్స్ పెట్టడం జరిగింది. ఈ 20 ప్లాంటేషన్స్లో 50-50 రేషియో అంటే 50% కంపెనీకి 50% కస్టమర్కి ఇచ్చేలాగా, అంటే 10 ప్లాంట్స్ కస్టమర్కి అలాగే 10 ప్లాంట్స్ కంపెనీకి ఉండేలాగా. అంటే మనం కేవలం 100 స్క్వేర్ యార్డ్స్ మనం కొని రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇక రిమైనింగ్ మొత్తం కంపెనీ మెయింటైన్ చేస్తుంది. మొక్కలు ప్లాంటింగ్ దగ్గర నుంచి మెన్యూర్స్ వేయడం కానీ, స్టాఫింగ్ కానీ, అక్కడ ఆల్రెడీ ఆఫీస్ రూము ప్లస్ వాచ్మెన్స్ రూమ్స్, అలాగే చుట్టూ సోలార్ ఫెన్సింగు, సీసీ కెమెరాసు. టోటల్ మెయింటెనెన్స్ ఈ 8 to 9 ఇయర్స్ ఆఫ్ టోటల్ టెన్యూర్లో మనం చేయాల్సిన మెయింటెనెన్స్ అంతా కంపెనీ టేక్ కేర్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వెంచర్ డెవలప్మెంట్ అంతానేమో మన కంపెనీ చేస్తుంది, డెవలపర్ కంపెనీ. అలాగే ప్లాంటేషన్స్ గ్రోయింగ్, హార్వెస్టింగ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ అంతా మనం ఒక నర్సరీకి షణ్ముఖ అగ్రో ఫార్మ్టెక్ లిమిటెడ్ వాళ్ళకి మనకు అగ్రిమెంట్ ఇచ్చున్నారు. వాళ్ళు దాని కేర్ టేకర్స్గా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పర్టైజ్ మనం తీసుకుని మనమే ఆ పనులు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాం. ఇది ఓవరాల్గా ఈ 8 to 9 ఇయర్స్లో మనం చేయబోయే యాక్టివిటీ. కేవలం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 100 స్క్వేర్ యార్డ్సా, 200 స్క్వేర్ యార్డ్సా, 500 స్క్వేర్ యార్డ్సా, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ సైజుని బట్టి వాళ్ళు కేవలం ప్లాట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయడంతో మినహా మనం ఎడిషనల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మనం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్లాట్లు వాళ్ళు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా వీళ్ళు ఓనర్స్ అవుతున్నారు కాబట్టి ఈ కస్టమర్స్ దగ్గర నుంచి కంపెనీ అగ్రిమెంట్ రాయించుకుంటుంది. మీ ల్యాండ్లో మేము ఈ ప్లాంట్లు పెడుతున్నాం కాబట్టి, అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టేది మేము మీ ల్యాండ్లో కాబట్టి మీ దగ్గర నుంచి మాకు ఆథరైజేషన్ కావాలి కాబట్టి మేము రాయించుకుంటున్నాం. యాక్చువల్ అగ్రిమెంట్ కస్టమర్స్ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్ రాగానే ఏమైనా అగ్రిమెంట్ రాయించుకుంటున్నామంటే దీంట్లో మేము మీ 100 స్క్వేర్ యార్డ్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లో మేము 20 ప్లాంటేషన్స్ చేస్తున్నాం కాబట్టి సరే ఇది 20 చేయనివ్వండి, 24 చేయనివ్వండి, 28 చేయనివ్వండి. అఫీషియల్గా మీకు ఇచ్చేది ఈ 20 ప్లాంట్స్ మీద నుంచి 10 ప్లాంట్స్ మీది, 10 ప్లాంట్స్ మాది. టోటల్గా ఈ టోటల్గా వచ్చే ఈ 20 ప్లాంట్స్ మీద 50% మీకు 50% మాకు అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాయించుకుని ఇది 8 to 9 ఇయర్స్ అంటే 8th ఇయర్
ఇనాక్యులేషన్ చేస్తారు బ్యాక్టీరియా. సో 9th ఇయర్ కటింగ్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే 8 to 9 ఇయర్స్లో మనకి ప్లాంట్ చేతికి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మీకు ప్రూవిన్ వీడియో నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. మన ఇక్కడే చింతలపూడిలో మనం ఆల్రెడీ పెరిగినవి మన దగ్గర ఏలూరు దగ్గరలో. సో అవన్నీ చూశారు మీరు, పాత వాళ్ళంతా చూశారు, తెలియని వాళ్ళకి ఒక బ్రీఫ్ ఇస్తున్నాను అనమాట. సో ఇది ఓవరాల్గా జరుగుతున్న యాక్టివిటీ. ఇది 100 గజాల ప్లాటు కేవలం 5 లక్షల రూపాయలకి మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకు మినహా మనం కంపెనీకి ఎటువంటి ఇతను ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కస్టమర్. అయితే ఇది కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, కంపెనీ ఇస్తున్న భరోసా ఏంటంటే, ఈ బైబ్యాక్ ఆఫర్ ఉంది కదా. ఒకవేళ మీకు 8 years 9 yearsలో కనుక ఇది మీకు పంట మీద ఆదాయం వస్తుందో రాదో అని డౌట్ కానీ, లేదంటే ఇంకేదైనా ఎక్స్ట్రాడినరీ ఇమాజినేషనరీ మన ఎగ్జాగరేటెడ్ వాల్యూస్ కానీ ఇవన్నీ లేకుండా మీకు అసలు డౌటే ఉందండి, అసలు ఇది పెంచుతారా పెంచరా అసలు ఏంటిది అనేది ఒకవేళ ఏమైనా ఉంటే కంపెనీ ఏముంటుందండి. ఎందుకంటే మనం ఇదివరకు చేస్తున్నాం అనుకోండి, అది కూడా అక్కడ చేసాం, ఇది ఇక్కడ కూడా అలాగే చేస్తామని చెప్పొచ్చు. సో మనం కూడా ఫస్ట్ టైమే కాబట్టి మేము ఇంత ఎందుకు ఇస్తున్నామని మేము రీసెర్చ్ చేసి మేము అందరికీ ఆల్రెడీ మేము ఫీడ్బ్యాక్ తీసుకొని కర్ణాటక కేరళలో జరుగుతున్న యాక్టివిటీని అంతా అర్థం చేసుకొని, సో మార్కెటింగ్ ఛానల్స్ ఇవన్నీ మేము ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మేము పబ్లిక్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ బైబ్యాక్ ఆఫర్ ఎందుకు ఇస్తున్నామంటే, మీరు 5 lakhs rupees ఒక 100 square yards మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ 8 to 9 ఇయర్స్లో మీరు మీరు ఏదైతే కొన్నారో ఈ ల్యాండ్, అంటే ఈ 5 lakhs వర్త్ ల్యాండ్ మీరు వద్దు, ఆ ప్లాంట్స్ కూడా మాకు వద్దు అని మాకు వదిలేస్తే, సో మీకు ఆ రోజున ఈ 5 lakhsకి 2 times అంటే 10 lakhs కలిపి మీకు ఈ 9th ఇయర్లో మీకు ఈ 15 lakhs మీకు అప్పు చెప్పడం జరుగుతుంది. ఇది రిటైలర్కి అంటే ఏ కస్టమర్కైనా మనం ఇస్తున్న ఆఫర్. అంటే దీని అర్థం 300% మనకి అష్యూరెన్స్ ఇస్తాం. మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రాగానే ఆ డాక్యుమెంట్ ఉదహరిస్తూ మనం MOU రాసిస్తాం. సో ఇది మనం ఇంత భరోసా ఇచ్చినప్పుడు మనకి 300% రిటర్న్స్ వస్తున్నాయి కదా. సో ఈ రకంగా చూసుకున్నా కూడా మన ఇన్కమ్ సెక్యూర్డేగా. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే ల్యాండ్ కాస్ట్ ఎలాగూ కాలానికి అనుగుణంగా పెరుగుతుంది, దాంతోపాటు పంట కూడా మీరు ఎలా చూసుకున్నా, ఎంత తక్కువ వేసుకున్నా కూడా, ఒకవేళ మీరు కంపెనీ ఏమంటుందంటే, మనకి యాక్చువల్గా నర్సరీస్ ఏమిస్తున్నాయంటే ఒక్కొక్క ప్లాంట్ నుంచి 10 lakhs ఆదాయం రావచ్చండి. మీరు 3 lakhs వేసుకున్న ఒక ప్లాంట్ నుంచి 3 lakhs ఇన్కమ్ వేసుకున్నా కూడా 9 lakhs per plant వస్తుందండి. మీరు 10 plants పెడుతున్నారు కాబట్టి 90 lakhs దాకా ఆప్షన్ ఉందన్నారు. మేము దాన్ని 50% కూడా తగ్గించేసుకుని, ఇంకా తగ్గించి మేము కేవలం 30 to 40 lakhs కస్టమర్కి చెప్తున్నాం. ఎందుకంటే మనకి ఇది ఎక్కువ చెప్పి తక్కువ వచ్చింది అనుకోండి, రేపొద్దున మేము బ్లేమ్ అవుతాం. అలా కాకుండా తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వగలిగామనుకోండి, ఒక 10 లక్షలనే ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, మేము హ్యాపీయే. సో మీరు హ్యాపీ, మేము హ్యాపీ. ఒకవేళ అది తక్కువ వచ్చిందంటే ఇబ్బంది పడతామని మేము ముందే తక్కువ ఇచ్చాం. అంటే వాళ్ళు చెప్పిన దాని మీద 50% ఇంకా తగ్గించి చెప్పిస్తున్నాం. సో అందులో కూడా తక్కువ వచ్చింది అనుకున్నాం, 30-40 కూడా కాదండి, 25 lakhs వచ్చింది అనుకున్నాం ఒక 10 plants మీద. ఈ 25 lakhs ప్లస్ మనకు ఆల్రెడీ ఒక ఈ 9 years అంటే దగ్గరగా మనకి ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 years 4 yearsలో డబుల్ అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ డబుల్ 8 years అంటే 4 years ఉన్నాయి కాబట్టి ఇది కూడా డబుల్ అయింది అనుకుంటే, తెలియకుండా ఇది కూడా ఒక 10 లక్షలు యాడ్ అవుతుంది కదా. ఒక ఆల్రెడీ మనం 5 లక్షలకు ఇంకో 10 లక్షలు యాడ్ అయితే 15 లక్షల వర్త్ ఎలాగూ ల్యాండ్కి వస్తుంది. సో ఆ ల్యాండ్కి ఈ 15 లక్షలు ఈ 40 lakhs కలుపుకుంటే, అంటే 25 lakhs కలుపుకుంటే టోటల్గా 40 lakhs అవుతుంది. సో అలా చూసుకున్నా కూడా 800% రిటర్న్స్ అనేది ఈ ప్రాపర్టీలో ఉంది. ఇక బల్క్ విషయానికి వస్తే, జనరల్గా ఏమవుతుందంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే 100 square yards 200 square yards లేదా వాళ్ళ కొంచెం శక్తి ఉన్న వాళ్ళైతే ఒక 500 square yards లేదా 1000 square yards అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో ఈ బల్క్ క్వాంటిటీ అనేది జరిగేంటంటే, మేమేం చేస్తున్నామంటే రిటైలర్స్కి మాత్రం 100 అంటే అందరికీ అఫోర్డబిలిటీ కోసం 100 డివైడ్ చేసాం. సో బల్క్ పర్చేజ్ వాళ్ళకి ఏం చేసామంటే 12 సెంట్లు ఒక యూనిట్గా ఇస్తున్నామండి. 12 cents ఒక యూనిట్ అంటే 1 acre కావాలని వచ్చారనుకోండి. సో ఈ 12 సెంట్లు ఒక యూనిట్ ఇంటూ 9 యూనిట్లు ఇస్తున్నామండి. అంటే అప్పుడు ఏమైందంటే ఇది ఎకరం 8 సెంట్లు వస్తుంది. ఈ 12 సెంట్లు ఒక యూనిట్ వచ్చేసి మీకు 13,50,000 ఇస్తున్నామండి. 13.5 lakhs అంటే మీకు సెంటు 1,25,000 కూడా పడట్లేదు.
సో అప్పుడేమైందంటే ఈ 13,50,000 చొప్పున 9 ప్లాట్లు అంటే 108 సెంట్లు అంటే 100 ఎకరం మీద 8 సెంట్లు వస్తున్నట్లు దీని కాస్ట్ వచ్చి 13,50,000 ఇంటూ 9 అంటే మీకు 1,21,50,000 అవుతుంది. ఇది మీకు ఇన్వెస్ట్మెంట్. అయితే ఇది మీరు మళ్ళీ మేము అమ్మినట్టు రిటైల్గా అమ్మేస్తారనుకోండి, ఇమీడియట్గా ఇప్పుడే మీరు మా దగ్గర కొన్నారు మళ్ళీ మాతో పాటు అమ్మేస్తున్నారు అనుకోండి, మీకు స్ట్రైట్గా 1,80,00,000 వస్తుంది మొత్తం అమ్మేస్తే. అయితే మేమేం చెప్తున్నామంటే మీకు ఇలా కాదండి, మీరు జనరల్గా ఏంటంటే 1,80,00,000 కదా, జనరల్గా ఏంటంటే మీకు ఇలా కాదండి, మీరు ఇన్వెస్ట్మెంట్ 1,21,50,000 అయ్యింది కదా, దీనికి ఈక్వలెంట్ క్వాంటిటీ ముందు అమ్మేయమంటున్నాను నేను. దీనికి ఈక్వలెంట్ క్వాంటిటీ మీరు అమ్మేస్తే మీకు ఇక్కడ ప్రాఫిట్ ఎంతైతే ఉందో మీకు బల్క్ పర్చేజ్ వల్ల మీరు బార్గెయిన్ చేసిన అమౌంట్ 58,50,000 రూపాయలు ఉంది కదా. సో ఇది మినహా మిగతా ప్లాట్లు అమ్మేయండి, అది మేమే అమ్ముతాం. యాక్చువల్గా అలా అమ్మడం వల్ల మీకు ఒక 1,000 స్క్వేర్ యార్డ్స్ ఈ ప్రాఫిట్ రూపంలో మిగిలిపోద్ది. ఈ 1,000 స్క్వేర్ యార్డ్స్ ఈ ప్రాఫిట్ రూపంలో ఈ 58,50,000 మిగులుతుంది. దీన్ని మీరు 8 to 9 years హార్వెస్టింగ్ టైం వరకు అట్టిపెట్టేసుకుని మీరు వదిలేయండి దీన్ని లాంగ్ టర్మ్ కోసం. మళ్ళీ ఈ 1 crore వచ్చింది కదా బయటికి, 1,21,50,000, దీన్ని మళ్ళీ ఇంకొక 1 acre తీసుకోండి. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 108 సెంట్లు వస్తుంది. సో ఎకరం 8 సెంట్లు వస్తుంది. మళ్ళీ సేమ్ యాక్టివిటీ మళ్ళీ చేయండి. యాక్చువల్గా మీకు ఇది కేవలం 9 యూనిట్లు కాబట్టి ఈ 9 యూనిట్లు అనేది అమ్మడానికి 2-3 months చాలు. అయినా కానీ మేము 1 year టైం తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ఈ 1 year టైంలో కూడా మీరు ఇలా అమ్మినా కూడా ఈ ప్రాఫిట్ని మీరు పర్సంటేజ్లో చూస్తే 48% రిటర్న్ వస్తుందా లేదా. సో ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే 48% రిటర్న్తో కంపేర్ చేసుకుంటే ఒక యాక్టివిటీ చేస్తే ఒక్క టర్న్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్ వచ్చి 48% వచ్చింది. సో ఇదే 1 yearలో మీరు 2 times చేస్తారా 3 times చేస్తారా, అంటే దాని అర్థం ఏంటంటే ఈ 1,21,00,000ని ఎన్నిసార్లు మీరు రొటేట్ చేస్తారు 1 yearలో అనే దాన్ని బట్టి ఈ పర్సంటేజ్ మారిపోతుందండి. ఒకవేళ ఇది 2 times చేశారనుకుందాం ఇయర్ మొత్తం మీద, అలా చేస్తే ఏమవుతుంది 96% ఆఫ్ ది రిటర్న్స్ మీకు 1 yearలో వస్తుంది. సో ఇది బల్క్గా చేస్తున్న వాళ్ళకి మేము ఇస్తున్న ఆఫర్. ఇది కూడా మీకు ఇప్పుడు నవంబర్ 19 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. మళ్ళీ ఆ తర్వాత రేట్లు మారుతున్నాయి. సో ఇప్పుడు ఈ ఆఫరు దీనివల్ల మనకి బల్క్లో మనం ఇంత పర్సంటేజ్లు గెయిన్ చేయొచ్చు. ఈ ఆఫర్ అనేది కేవలం డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రేట్లు హైక్ అవుతున్నాయి, అది వేరే. ఓకే అండి. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ అబౌట్ దిస్ ఈ 3 ఇన్కమ్ ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్లో మీకు ఏది నచ్చితే దాంట్లో స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఒకటి బల్క్ క్వాంటిటీ, దీంట్లో మినిమం 1 acre అండి. సో 1 acre అంటే మీకు తెలియకుండా 1,21,00,000 అవుతుంది. ఒకవేళ మేము అంత తీసుకోలేమండి, మేము తగ్గించి తీసుకుంటామంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే. ఇన్కమ్ సైజ్ వచ్చి ఇది అనమాట. మినిమం 1,000 స్క్వేర్ యార్డ్స్ కన్నా అబోవ్ తీసుకుంటేనే మేము బల్క్ రేట్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నామండి. సో అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ సైజ్ వచ్చేసి మీకు 1,000 స్క్వేర్ యార్డ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు సుమారుగా ఒక 60-70 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయండి. అవన్నీ మేము ఇవ్వలేం కాబట్టి మీరు పర్సనల్గా వచ్చి మాతో కాంటాక్ట్ చేసి మాతో మాట్లాడగలిగితే మీకు దీంట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీ ఇన్కమ్ సైజుని బట్టి లేదా మీ ఇన్వెస్ట్మెంట్ సైజుని బట్టి మనం అకార్డింగ్ టు మనం అప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 3 రకాల స్ట్రీమ్స్లో బల్క్గా ఇనిషియల్గా 48% వస్తుంది. ఒక్కసారి చేస్తే 48% అయితే 2 times 1 yearలో కనుక చేస్తే 96% రిటర్న్ వస్తుంది. సో ఇదే 1,21,50,000 రిపీటెడ్గా 3 times 4 times చేయగలిగారు అనుకోండి. సో మాకు కంప్లీట్ పని చెప్పినట్టే. డెవలపింగ్ పని అంతా మేమే చూస్తున్నాం. మార్కెటింగ్ కూడా మనకు స్ట్రాంగ్ వింగ్ ఉంది. కీర్తి రియల్టర్స్ ద్వారా నేను ప్రమోటర్గా ఉన్నాను, నేను ఈ కంపెనీకి డైరెక్టర్ సేల్గా ఉన్నాను. అలాగే అనేక రకాలుగా మనకు టీమ్స్ హ్యాండిల్ చేస్తాం. సో మ్యాక్సిమం వెల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఈ ప్రాఫిట్ షేరింగ్ ఎందుకు ఇస్తున్నామంటే అట్ ఏ టైం మేము 5 acres అక్వైర్ చేయగలిగిన సిచ్యువేషన్లో మీరు వచ్చి 1 ఎకరంకి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మేము 6 acres అక్వైర్ చేయగలుగుతున్నాం అట్ ఏ టైం.
సో అలాంటి బల్క్ పర్చేజెస్ మాకు ఇన్వెస్టర్గా పెరిగినప్పుడు మీకు 58 lakhs దగ్గర 60 lakhs మీకు ప్రాఫిటబిలిటీ చూపించగలిగినప్పుడు మీరు మాతో కంటిన్యూస్గా ట్రావెల్ అవుతారు కదా. సో అప్పుడు మా ఇన్ క్యాపిటల్ సైజ్ ఎప్పుడు మాకు పెరుగుతూ వస్తుంది. అఫ్ కోర్స్ మన పార్ట్నర్స్ పెరిగినప్పటికీ సో మీరు మాతో కంటిన్యూస్గా ట్రావెల్ అయ్యేవాళ్ళు. సో మనకి లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలి కాబట్టి సో మనకు ఒకసారి అసోసియేట్ అయితే మీకు జనరల్గా ఏంటంటే కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి, మేము క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతాం కానీ ఇవన్నీ మేము ఈ యాక్టివిటీ అంతా మాకు తెలియదు, మీరే చూసుకోగలుగుతానంటే కనుక మేము వస్తామన్నారు. సో అసలు యాక్చువల్లీ వీఆర్ హియర్ టు సర్వ్ దిస్ లైక్ దిస్ అండి. ఎందుకంటే మేము మా కంటిన్యూస్ రెగ్యులర్ చేసే యాక్టివిటీ ఇది. సో మాకు యాక్టివిటీ ఇది కాబట్టి మేము మీకోసం చెప్పినా మా కోసం చేయాలిగా. సో అందులో భాగంగా మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నామండి. ఎందుకంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ క్యాపిటల్కి సంబంధించిన ఈక్వలెంట్ ప్లాట్లు ఈ 9 units ముందే మీ పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాం. ఇది మళ్ళీ మనం రిటైల్గా అమ్మినప్పుడు అది మీరు మళ్ళీ కంపల్సరీగా మీ ద్వారానే అది అమ్మాలి కాబట్టి మీరు కంపల్సరీగా సైన్ చేయాల్సిందే. సో మేము వితౌట్ యువర్ పర్మిషన్ మేము ఆ మొక్కలు అమ్మలేము, వితౌట్ యువర్ పర్మిషన్ మేము ఆ ప్లాట్లు అమ్మలేము. కాబట్టి సో వీఆర్ వెరీ క్లియర్. సో ట్రాన్స్పరెంట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇంతమంది మాతో వచ్చి అసోసియేట్ అవుతున్నారు. వీఆర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో కూడా మేము కంటిన్యూస్గా సేల్ చేసుకుంటున్నామంటే సో బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్పరెంట్ లెవెల్ అనమాట. సో ఓకే, ఇది త్రీ టైమ్స్ కూడా కనుక చేస్తే మనం బాగా చేయగలిగినట్టండి. అప్పుడు మీకు దగ్గర 96% ప్లస్ 48%. సో అలా మనకి ఇది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎట్ ఏ టైం ఒక్క దాంతోనే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎక్కడికి వెళ్దు. అసలు ఇన్కమ్ 100% సెక్యూర్డ్గా ఉన్న ఇండస్ట్రీ అండి ఇది. సో మీరు అయితే ప్లాట్ల రూపంలో ఉంటుంది, లేదా మీకు అమ్మితే మీకు మళ్ళీ క్యాష్ రూపంలో వచ్చి మళ్ళీ మీ దగ్గరే ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారానే కాబట్టి సేల్స్ జరిగేది. సో టోటల్ అంతా వెరీ ట్రాన్స్పరెంట్. సో ఇది ఓవరాల్గా నా ప్రజెంటేషన్ అబౌట్ దిస్ ఈ ఆఫర్కి సంబంధించి. బల్క్లో అయితే 48% ఇనిషియల్ పర్సంటేజ్. ఒకవేళ రిటైలర్ కనుక 8 years 9 years ఇదే ప్లాట్ అమ్ముకోకుండా ఓన్లీ బైబ్యాక్ ఆఫరే తీసుకుంటే 300% వస్తుంది. బైబ్యాక్ ఆఫర్ వద్దండి, మాకు ఈ 8 to 9 years మేమే అట్టు పెట్టుకుంటామంటే కనుక 800% గెయిన్ వస్తుంది. అంటే మీకు దగ్గరగా 40 lakhs వస్తుంది. సో అది కూడా మేము బిలో ఎగ్జాగరేటెడ్ వాల్యూస్ లేకుండా బిలో ప్రాక్టికల్ లెవెల్స్ కనుక వేసుకుంటే, అంటే తక్కువ వేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చిన, ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఇన్వెస్టర్స్కి కానీ లేదా ఇలాంటి ఆలోచనలు ఉన్న వారికి కానీ మీరు దీన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల మనం అందరం కలిసి మనం అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్ బాయ్, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.